అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎందుకు ఎత్తాడో, దాని వెనుక ఉండేటువంటి రహస్యాలు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. శ్రీ మహావిష్ణువు లోకరక్షణ, దుష్ట శిక్షణ కోసమే వామన అవతారంలో వచ్చాడా? శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో వామన అవతారానికి ఉన్న ప్రత్యేకతే వేరు. మూడు అడుగులతో లోకాలన్నింటినీ జయించాడు. ఈ సందర్భంగా వామనావతారం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షంలో ద్వాదశి తిథి నాడు వామన జయంతి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున విష్ణువు వామన అవతారంలో భూలోకంలో జన్మించాడని పురాణాల్లో పేర్కొనబడింది. హిందూ మతంలో వామన జయంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. విష్ణువు దశావతారాల్లో వామనుడి అవతారాన్ని 5వ అవతారంగా పరిగణిస్తారు. లోక రక్షణ, దుష్ట శిక్షణ కోసమే శ్రీహరి వామనుడి అవతారంలో భూలోకానికి వచ్చాడని, బలి చక్రవర్తిని కేవలం 3 అడుగులతో మట్టు పెట్టాడని చెప్పుకుంటారు. ఇదిలా ఉండగా హిందూ మత విశ్వాసాల ప్రకారం వామన జయంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వామనుణ్ణి ఆరాధించడం ద్వారా తాము చేసే పనులన్నింటిలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ప్రజల విశ్వాసం. ఈ సందర్భంగా వామన అవతారం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వైరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి దాన ధర్మాలు చేసి అత్యంత శక్తివంతమైన ఇంద్రుడిపై యుద్ధం చేసి తనను ఓడించి ఇంద్రలోకాలన్నింటినీ ఆక్రమిస్తాడు. స్వర్గం మీద దండయాత్ర చేస్తున్న మహాబలిని ఆపడం ఎవరితరం కాకుండా పోతుంది. దీంతో దేవతలంతా చెల్లాచెదురైపోతారు. ఆ సమయంలో దేవుళ్ళందరూ శ్రీహరి వద్దకు వెళ్ళి శరణు వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తాను అదితి అనే ఋషిపత్ని గర్భంలో జన్మిస్తానని చెప్పి భాద్రపద మాసంలో శుక్లపక్షం శుద్ధ ద్వాదశి నాడు వామనుడిగా జన్మిస్తాడు. ఆ రోజు నుంచి బలిచక్రవర్తిని మట్టుబెట్టే రోజు కోసం ఎదురు చూస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం నాడు వామన జయంతి వచ్చింది. పురాణాల ప్రకారం ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి అహంకారాన్ని అణిచివేయడానికి వామనుడు 3 దశల్లో 3 లోకాలను స్వాధీనం చేసుకుంటాడు. శ్రీ మహావిష్ణువు 4 అవతారాల్లో మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, జంతు రూపాల్లో దర్శనమిస్తాడు. ఆ తరువాత మొదటిసారిగా మానవ రూపంలో వామన అవతారం ఎత్తుతాడు. ఒకరోజు బలిచక్రవర్తి అశ్వమేధ యాగాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతాడు. ఆ సమయాన్ని అదునుగా భావించిన విష్ణుమూర్తి ఓ చిన్నారి బ్రాహ్మణుడు రూపంలో యాగశాల వద్దకు చేరుకుంటాడు. అక్కడ తనకి సాదర స్వాగతం పలికి సకల మర్యాదలు చేసి ఏం కావాలో కోరుకోమంటాడు. వామనుడు తనకు యాగం చేసుకునేందుకు 3 అడుగులు కావాలని అడుగుతాడు. అంతేనా అని వెంటనే దానికి అంగీకరిస్తాడు. అప్పుడు వామన రూపంలో ఉన్నది శ్రీ మహావిష్ణువు అని రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు గ్రహిస్తాడు. వెంటనే ఆ విషయాన్ని బలిచక్రవర్తికి చెబుతాడు. అయితే అప్పటికే తాను మాటిచ్చేశానని, ధన మాన ప్రాణాలపై ఉన్న ఆశతో పాటు మాట వెనక్కి తీసుకోలేనని చెబుతాడు. తన మాట వినకపోవడంతో ఆగ్రహించిన శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని రాజ్యం కోల్పోమని శపిస్తాడు. బలిచక్రవర్తి ఇచ్చిన మాట ప్రకారం వామనుడి పాదాలు కడిగి ఆ నీటిని శిరస్సు మీద చల్లుకుంటాడు. వామనుడి కోరిక మేరకు 3 అడుగులు దానమివ్వనున్నట్లు ప్రకటించి కలశంతో తన చేతి మీదుగా వామనుని చేతిలోకి నీళ్లు పోస్తుంటాడు. ఆ కార్యాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడతాడు. దీన్ని గ్రహించిన వామనుడు అక్కడున్న ఓ దర్పపుల్లతో రంధ్రంలో పొడుస్తాడు. దీంతో శుక్రాచార్యుడు 2 కళ్ళను కోల్పోతాడు. ఆ వెంటనే వామనుడు దానం స్వీకరిస్తాడు. క్షణాల్లోనే 1 అడుగుతో భూమిని, మరో అడుగు ఆకాశంపై వేసి యావత్ బ్రహ్మాండాన్ని ఆక్రమిస్తాడు. 3వ అడుగు ఎక్కడ వేయాలని బలిచక్రవర్తిని అడిగితే తన తలపై వేయమని చెబుతాడు. ఇక తన 3వ అడుగు బలి నెత్తిపై వేసి పాతాళంలోకి నెట్టేస్తాడు. అయితే బలి దాన గుణానికి సంతోషించిన మహావిష్ణువు ఏటా కొన్ని రోజులు భూమి మీదకు వచ్చిన తన రాజ్యాన్ని చూసుకునేలా వరమిస్తాడు.
3 అడుగులే ఎందుకంటే 3 అడుగులతో ముల్లోకాలను జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడనే పేరు వచ్చింది. వామనుడు 3 అడుగులే ఎందుకు అడిగాడు? అవి సత్వర జ్యోత మోగుణాలని, సృష్టి స్థితిలయలని సూచిస్తాయని పండితులు చెబుతారు. బలి తల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణిచివేయడమే. అందుకే వామన జయంతి సందర్భంగా శ్రీహరిని ఆరాధించిన వారు అహంకారాన్ని జయించి తమ బాధల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. అందుకే వామన జయంతి వైష్ణవ ఆలయాలకు వెళ్ళి శుభప్రదమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. విష్ణుమూర్తి ధరించిన దశావతారాల్లో 5వ అవతారం మొదటి మానవ అవతారం వామనుడు. అదితి గర్భాన జన్మించిన వామనుడు బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు, వైరోజనుని కుమారుడు. బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి దాన ధర్మాలు చేసి అత్యంత శక్తివంతుడై ఇంద్రుడిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు. స్వర్గం మీదకు దండెత్తిన బలిని నిలువరించడం ఎవరితరము కాలేదు. వామనుడు కోరిన 3 అడుగులు వెనకాల ఉన్న ఆంతర్యం నేటి తరానికి అన్వయించి చూస్తే వామనుడు కోరిన 3 అడుగులు సత్వర జ్యోతమోగుణాలని, సృష్టి స్థితులని సూచిస్తాయని అంటారు. ఇక బలి తల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణిచివేయడమే. వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని కొలిచిన వారు కూడా ఆ అహంకారాన్ని జయించి ఇతి బాధల నుండి విముక్తి పొందుతారని ప్రజల విశ్వాసం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.